పార్టీలోళ్ళు చలో మేడిగడ్డ అని కార్యం మీద మనసు పెట్టుడే కాదు, ఎంపీ టికెట్ల మీద కూడా గట్టిగానే నజరేసిర్రు. గప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అందరికంటే ముందు లిస్టు నిడిచినట్టే ఇప్పుడు కూడా ఎంపీ అభ్యర్థుల లిస్టు నిడిచేటందుకు ఆలోచనలు చేస్తున్నాడట కేసీఆర్ సారు. ఇక మరి ఇప్పటికైతే కొంతమందిని ఫైనల్ చేసిండట. మరి గా లెవెలో ఎవలెవలకు టికెట్లు వచ్చేటట్టున్నాయో గీ ముచ్చట చూసి పురాగర్చుకొని వద్దాం పాండ్రి. ఆదిలాబాద్ కెంచి ఆత్రం సక్కుకే ఎంపీ టికెట్ అని అందరు అంటున్నారు. పెద్దపల్లికెంచి బాల్క సుమనన్న కొప్పుల ఈశ్వర్ సార్ పోటీ ఉంటే ఇద్దరిట్లకెంచి కొప్పుల ఈశ్వర్ సార్కే ఫైనల్ అయిందట ఎంపీ టికెట్. ఇక కరీంనగర్ కెంచి బోయినపల్లి వినోద్ సార్ పేరు ఎప్పటినుంచి ఉన్నదేనాయే. నిజామాబాద్ కెంచి కవితక్క పోటీ చేయకుంటే బాజిరెడ్డి గోవర్ధనన్నకే ఇత్తరట ఎంపీ టికెట్. మల్కాజిగిరికెంచి మల్లన్నోళ్ల కొడుకు భద్రారెడ్డినే పోటీ చేపిత్తరట. ముత్తురెడ్డి సార్ని అనుకున్నారట గాని మల్కాజ్గిరిలో మల్లన్న హవా మంచిగున్నదని ఆళ్ల కొడుకే ఇత్తరట. ఇక సికింద్రాబాద్ లో తలసాని సారోళ్ల కొడుకు సాయన్నకే ఫైనల్ చేసిరట. దాసోజు శ్రవణన్న గీ సికింద్రాబాద్ మీదనే ఆశలు పెట్టుకునే. చేవెళ్లకేంచి రంజిత్ రెడ్డి సారు ఎట్లయినా ఉండనే ఉండే. ఆలే వెంకటేశ్వరరెడ్డి సార్కేనట మహబూబ్ నగర్ ఎంపీ టికెట్. గువ్వల బాలరాజన్నకు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇత్తరట. మైబాద్ కెంచి మాలోతు కవితక్క పోటీ చేస్తున్నదట. ఖమ్మంకు నామా నాగేశ్వరరావు సారే ఉన్నాడు. ఇక తతిమ నియోజకవర్గాలలో కూడా జల్దిన్నే ఫైనల్ చేసి మలో తాప అన్ని చూసుకొని నిమ్మలంగా లిస్ట్ ఇడతారట. మరి సారు కారు 16 అనే నినాదం మీద ఎమ్మెల్యే ఎలక్షన్లలో రిజల్ట్ ప్రభావం ఉంటుందో ఏమైతుందో చూడాలే గాని అటు ఓ దిక్కు పువ్వు పార్టీ ముందుగాల 10 మంది పేర్లను బయటికి ఇడవనికి ఆలోచనలు చేస్తున్నదట. దాంట్లో సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సారు, కరీంనగర్ బండి సంజయ్ అన్న, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ అన్న, ఆదిలాబాద్ సోయం బాపురావు సారు, మల్కాజ్గిరికెంచి ఈటెల సారు, మెదక్ రఘునందన్ రావు సారు, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి సారుకు టికెట్ ఫైనల్ అయిందట. మరి గీల పేర్లనే ఇడతారో లేకపోతే మళ్ళేమన్నా మార్పులుంటాయో గాని ఇక మరి గీ ఎంపీ ఎలక్షన్లనన్నా అన్ని పంచాయతీలు ఇడిచిపెట్టి అందరు కలిసి ప్రచారం చేస్తారో లేదో చూడాలి ఈ పువ్వు పార్టీ లీడర్లు అని అనవట్టిండ్రు తెలంగాణలో ఉన్న పబ్లిక్.